శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి జూలై 13 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఏమంటే ఉండదు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికి వెళ్ళి జ్యోతిష్యం చేయించుకొని ఇలా చదివి ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువుగారి పేరు వచ్చి శివరామరాజు గారు అండి. మీ సంప్రదించిన ఫోన్ నెంబర్ 9989113230. చాలా నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక రేపటి రోజున ఈ రాశి వారి జీవితంలో ఒక దేవత అయితే ఇంట్లో తిరుగుతూ ఉందండి. మరి ఈ ఇంట్లోకి ఈ దేవత తిరిగిపోవటానికి గల కారణం ఏమిటి? అయితే ఆ దేవత ఎవరనేది మీరు తెలిస్తే కనుక ఆశ్చర్యపోతారు. మరి తప్పకుండా ఆ దేవత ఎవరనేది తెలుసుకోండి. అసలు మీకు ఏం జరుగుతుంది అనేది కూడా తప్పకుండా ఈరోజు అయితే మీరు చివరి వరకు చూస్తే వీడైతే మీకు అర్థమవుతుందండి. మరి ఈ రాశి వారిలో ఉండేటువంటి మంచి గుణాల గురించి, మనస్తత్వం గురించి కూడా వివరంగా తెలుసుకుందాము. ఈ రాశి వారికి చాలా మంచి గుణాలు ఉన్నాయండి. చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు ఉంటుంది. అందరితోనూ ప్రేమగా మాట్లాడతాడు. అబద్ధాలు అయితే అస్సలు మాట్లాడరండి. ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్లుగా చక్కగా మాట్లాడతారు. దానివల్ల కొంతమంది ఏంటంటే కనుక వీరి నుండి కూడా దూరం అయిపోతూ ఉంటారు. అయితే ఇప్పటి వరకు వీరు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు పడ్డారండి. కానీ వీరి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. కుటుంబ బరువు బాధ్యతలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. దానికోసము నిరంతరం కూడా కష్టపడుతూ ఉంటారండి. కుటుంబం కోసము ప్రాణమైన ఇస్తారు. అలాగే ఈ రాశి వారికి ఎప్పుడు కూడా అంటే అనుకున్న వాళ్ళే ఎప్పుడు వీరిని దెబ్బతీస్తూ ఉంటారనమాట. ఏ పని చేసినా కూడా వీరికి రేపటి రోజున మంచి లాభాలు అయితే బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు ఎక్కడా కూడా రేపటి రోజు కనిపించలేదండి. జీవితంలో చాలా అద్భుతంగా మంచి స్థాయికి రావాలని చెప్పి మీరు అనుకున్నటువంటి ఆ కళ్ళను కూడా మీరు తప్పకుండా మీరు పొందుతారు. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. ఆర్థికపరంగా ఆదాయం బాగా పెరగబోతుంది. ఆదాయం కూడా మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అలాగే ముందు ముందు రోజుల్లో మీకు ధన లాభాలు కూడా విపరీతంగా అయితే కలగడం అయితే మీరు చూస్తారండి. అయితే ఒక దైవానుగ్రహం అని చెప్పి చెప్పుకున్నాం కదండి. ఆ దేవత ఎవరైనా తెలుసు కనుక మీరైతే ఆశ్చర్యపోతారు. మరి ఇంతకీ ఈ రాశి వారికి జాలగుణం అనేది కూడా చాలా ఎక్కువగానే ఉంటుందండి. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు. అలాగే వీరికి ఏ కష్టం వచ్చినా కూడా ఎదుటి వ్యక్తులకు తోడుగా ఉండటం అలవాటైతే ఈ రాశి వారు చాలా నమ్మకస్తులు కూడానండి. ఎవరికైనా కానీ మాట ఇస్తే దాన్ని చక్కగా నిలబెట్టుకుంటారు. ఇక వీరు కొందరిని అమ్మడం వల్ల కూడా మోసపోతూ ఉంటారు. అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది రాసిపెట్టుందండి. భగవంతుడు ఏంటంటే మంచివారు కష్టాలు పెడుతూ ఉంటాడని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ అసలు కష్టాలు అనేవి మనకి ఎందుకు వస్తాయండి అంటే మనము చేసినటువంటి కర్మఫలాల ఆధారంగా కావచ్చు, లేదంటే మనం చేసినటువంటి తెలిసి తెలియనటువంటి పనుల వల్ల కావచ్చు, ఇలాంటివి ఎన్నో ఏర్పడతాయండి. అన్నిటికీ భగవంతుడు కారణం కాదు. కాబట్టి మనకు తోడు కూడా జ్ఞానాన్ని ఇచ్చింది. ఎందుకంటే మనం ఆలోచించి ఏదైనా కానీ నిర్ణయం తీసుకోవడము, పనులు చేయడం కోసం మనకు జ్ఞానాన్ని ఇస్తాడు. కాబట్టి పశువులు లేనిది మనకున్నది కాబట్టి ఏంటంటే జ్ఞానం అనేది పశువులకు లేదండి. అలా కాబట్టి మనకున్నది కాబట్టి మనం మంచిగా ప్రవర్తిస్తాం. మనకు జ్ఞానం ప్రసాదించాడు కదా భగవంతుడు. మంచి ఏది చెడు అని చెప్పి మనం తెలుసుకున్నటువంటి జ్ఞానం అనేది మనకు తెలుసు. కాబట్టి మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పని కరెక్టా కాదా అనేది నిర్ణయం తీసుకొని జాగ్రత్తగా చేయాలన్నమాట. అలాగే చేసిన తర్వాత అయ్యో చేయకుండా ఉంటే బాగుండేది అని చెప్పి కూడా తర్వాత అనుకున్నట్టు కూడా ముందుగానే 1-2 సార్లు ఆలోచించుకొని అది పని కరెక్టా కాదా, ఆ పని చేయడం వల్ల మనకి ఏదైనా నష్టమా, సమాజానికి ఏదైనా నష్టమా అనేది 1-2 సార్లు ఆలోచించుకొని అప్పుడు మనం ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని కూడా మనం చేసేటువంటి పని వల్ల మనకు లాభాలు నష్టాలు అనేవి డిసైడ్ అయి ఉంటాయండి. అయితే వీరి కష్టాన్ని ప్రతిఫలాన్ని రేపటి రోజున మీరు చూడబోతున్నారండి. అదృష్టం వరించబోతుంది. అలాగే ముందు ముందు రోజుల్లో కూడా మీరు స్టార్ట్ చేసినటువంటి కొత్త పనులు ఏవైతే ఉంటాయో అవి మీకు బాగా లాభం తెచ్చిపెడతాయి. అయితే కొత్త ఇల్లు కట్టుకోవాలని చెప్పి, కొత్త స్థలం కొనుగోలు చేయాలని చెప్పి చూసేవారికి రేపటి రోజున బ్రహ్మాండమైన రోజు అండి. అలాగే ఎన్నో రోజులు వీరి కళా సహకారం అయితే అవుతుంది. మంచి శుభవార్తను దీని గురించి అయితే మీరు వింటారండి. అలాగే ఈ రాశి వారికి పైకి చూసేందుకు ధైర్యం కనిపిస్తారు. కానీ సున్నితమైనటువంటి హృదయం అనమాట. ఎంత పెద్ద వారికైనా కానీ అస్సలు భయపడరు. అలాగే వీరి విషయాలు కూడా బయట పెట్టరు. చాలా గోప్యంగా ఉంచుతారు. ఇక ఇప్పటి వరకు వీరి జీవితంలో ఎన్నో కోల్పోయారండి. ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నారు. లేదంటే అవమానాలు కావచ్చు, లేదంటే మీరు అయిన వాళ్ళ దగ్గర మోసం చేసిన వాళ్ళైనా కావచ్చు, ఇటువంటి వారికి కూడా మీరు చాలా కూడా దెబ్బతిన్నారు. కూడా వాళ్ళు మిమ్మల్ని ఎక్కువ మోసం చేశారు. ఆపదలో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం అయితే చేయలేరండి. అయినా కూడా వీరికి ఏంటంటే భగవంతుడి అనుగ్రహం అనేది తోడుగా ఉందని చెప్పి నమ్ముతారన్నమాట. కాబట్టి వీరు నమ్మకమే వీరిని కాపాడింది. కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీకు
మీకు తోడుగా ఉంది. ముఖ్యంగా ఒక దైవానుగ్రహం అనేది మీపై చాలా ఎక్కువగా చాలా కాలం నుండి ఉన్నదని చెప్పుకోవాలండి. అయితే విద్యార్థులకు ఈ రాశి వారిలో ఉండేవారికి మంచి జీవితం ఉందండి. మంచి పేరు ప్రతిష్టలు లాభిస్తాయి. వ్యాపారులకు వ్యాపారంలో మంచి ఇబ్బందులను కూడా తొలగిపోయి చక్కగా ఉంటుంది. ఆదాయము ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులు త్వరలోనే జీతాలు పెరుగుతాయి. ఎలాంటి ఇబ్బందులు ఎక్కడ అయితే కనిపించడం లేదండి. ఇక ఈ రాశి వారికి ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కొంచెం తొందరపాటు నిర్ణయాలు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రతి దానికి కూడా ఎక్కువగా తొందరపడతారు. దానివల్ల కూడా కొన్ని నష్టాలు మీరు కొని తెచ్చుకున్న వారు అవుతారు. అయినా వీరికి మంచి జీవితమే ఉంటుందండి. అలాగే మంచి జీవితం ఎందుకు ఉంటుందంటే వీరు చేసేటువంటి పనిలో ఎక్కువగా మంచి ఉంటుంది. కాబట్టి మంచి జీవితం ఉంటుంది. అయితే మరి ఇంతకీ ఒక దేవత అనుగ్రహం అనేది మీపై ఉంటుందని చెప్పా కదండీ! ఆ దేవత ఎవరంటే గనుక మీ సాక్షాత్తు లక్ష్మీదేవండి. మీరు చేసేటువంటి తప్పుల వల్ల మీరు ఇంట్లో పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి. మీరు ఏమైనా తప్పు చేస్తే గనుక మీ కులదేవత మాత్రము లక్ష్మీదేవి అండి. మీ లక్ష్మీదేవిని మీరు ముత్తైదుగా ఇటు ఆషాఢ మాసం కాబట్టి అమ్మవారికి చీర, సారా ఇచ్చి అమ్మవారిని మీరు కొలుచుకోండి. తద్వారా మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. మనం మర్చిపోయినా కూడా అమ్మవారు ఎప్పుడు మనల్ని కనిపెట్టుకుంటుందండి. ఇప్పుడు మన ఉపవాసం ఉన్నామండి. మనం మన సంతాన్ని అంటే మనం ఏదైనా కానీ వాళ్ళని కనిపెట్టుకొని ఉంటాం. కానీ వాళ్ళు ఒకవేళ బిజీగా ఉండి మిమ్మల్ని కనిపెట్టుకోవడానికి క్షణాలు కూడా రావచ్చేమో. కానీ మనం ఎప్పుడు కూడా మన బిడ్డల్ని ఏం చేస్తారు ఏంటో అని చెప్పి ఆలోచించుకుంటాం అని చెప్పి కాబట్టి మనం కూడా మన బిడ్డల మీద సంతానం పట్ల అలాగే వారసుల పట్ల ఎంత ముఖ్యమైనటువంటి జాగ్రత్తగా ఉంటామో అలాగే వారిపై ఏర్పరచుకునే బంధం ప్రేమ ఏ విధంగా ఉంటుందో మన ఇంట్లో కొలువు తీరినటువంటి మన లక్ష్మీదేవి అనేది అమ్మవారు కూడా మన విధంపై ప్రేమ వాత్సల్యం చూపిస్తారండి. ఎందుకంటే చాలా రోజుల నుండి మనపై ఏర్పరచుకున్నటువంటి ప్రేమామణాలు అవి శాశ్వతంగా ఉంటాయి. మనం పూజ చేసినా చేయకపోయినా ఒకవేళ మనకి తెలియదేమో అని చెప్పి ఆమె అనుకుంటుంది. మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తెలుసుకోవాలని చెప్పి మనకు అనేక రకాలుగా మనకి కళలో కూడా కనపడుతూ ఉంటారు. మనకి తెలిసరికి లేట్ అయిపోతుంది. ఈ ద్వారా మనకు జరగాల్సిన అన్ని నష్టాలు కూడా జరిగిపోతాయి. ఇంకా అమ్మవారే మనకి ఏదో విధంగా ప్రసన్నం అవ్వాలని చెప్పి తద్వారా ఆమె ఏదో ఒక రూపంలో మనని కాపాడడానికి మన ఇంటికి వచ్చి నేను మీకున్నాను అని చెప్పి నాకు పూజలు చేయండి అని చెప్పి ఏదో ఒక విధంగా ఆమె మీకు పూజ చేసుకొని చెప్పి అనుగ్రహం పొందాలని చెప్పి అనటంలో మీది ఏదో ఒకటి కలిగినట్లయితే తప్పకుండా ఆమె ఇంకాస్త ఎక్కువగా మీపై అనుగ్రహాన్ని కురిపిస్తుంది. ఇంట్లో అష్టైశ్వర్యాలు చక్కగా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఇప్పటి వరకు మీరు ప్రమాదాల నుండి కూడా బయటపడేటువంటి ఎన్నో దాఖలాలు అయితే లేకపోలేదండి. కాబట్టి ఈ ప్రమాదాల నుండి కూడా మీరు కాపాడింది ఆ కులదేవత అని తెలుసుకోండి. ఇక మిగిలినటువంటి అడ్డంకులన్నీ కూడా దూరం చేస్తుంది. మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మన అమ్మవారిని మనం మర్చిపోకూడదండి. అయితే మీ కులదేవతను మీరు ప్రారంభించే మొదలు పెట్టండి. తెలుసుకొని దానివల్ల మీకు ఒకసారి చూసి చూడండి. మీరే ఆగిపోయిన పనులన్నీ కూడా సాగుతాయి. డబ్బులు వస్తాయి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. మనశ్శాంతి ముఖ్యంగా మనకి ఎన్నో ఉన్నా కూడా మనకు మనశ్శాంతి లేకపోతే అది వేస్ట్ అండి. కాబట్టి మనశ్శాంతి అనేది తప్పకుండా ఏర్పడుతుంది. ఇక ఈ రాశి వారికి పట్టుదల కూడా చాలా ఎక్కువగానే ఉంటుందండి. ఏ పని చేసినా కూడా సమాజంలో పూర్తి చేసేంత వరకు విడిచిపెట్టరన్నమాట. చాలా నిజాయితీ పనులని చెప్పుకోవచ్చు. అలాగే ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యాయం అయితే చేయరండి. పెద్దగా ఇష్టపడరు కూడా. ఇక ఎప్పుడైనా అన్యాయం జరుగుతుందంటే మాత్రం వీరికి పెద్దగా నచ్చదు. అక్కడ నిలదీసి అడుగుతారండి. అందరూ బాగుండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. వీరి మనసులో ఎన్నో బాధలు ఉంటాయి. కానీ పైకి మాత్రం నవ్వుతూ కనిపిస్తారు. అలాగే వీరికి ఎంత కోపం ఉంటుందంటే అండి ఎవరికి కూడా తెలియదు. అంతే ప్రేమ కూడా బయట వాళ్ళపై చూపుతారు. ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అయిపోతారు. ఎక్కువగా బాగా ఫీల్ అయిపోతూ ఉంటారు. వీరి మనసు అద్దం లాంటిదండి. ఒక్కసారి గాయపడితే మరలా అతుక్కోదనమాట. ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చినా బాధపడుతూ ఉంటారు. నాకే ఎందుకు ఇన్ని కష్టాలు బాధలు వచ్చాయని చెప్పి బాధపడుతూ అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పటి నుండి మీకు మంచి రోజులు వస్తాయని చెప్పుకోవచ్చండి. ముఖ్యంగా రేపటి రోజున చాలా అద్భుతమైనటువంటి అనుకూలమైనటువంటి రోజు. ప్రయాణాలు కూడా చాలా చక్కగా మీకైతే అనుకూలంగా కనిపిస్తున్నాయి. అలాగే అదృష్టం అనేది కూడా మీకు దగ్గరగా అనుకూలంగా ఉంటుంది. మీరు రూ. 10 ఇచ్చే దగ్గర రూ. 100 అయితే మీకు రేపటి రోజున కనిపిస్తాయండి. మీకు రేపటి రోజున అలాగే ఆర్థిక స్థితి అనేది కూడా బాగా మెరుగుపడడం అయితే మీరు చూస్తారు. అనుకూలమైన జీవితాన్ని చూస్తారు. మీరు మాటల్లో గొప్పతనం అనేది ఎదుటి వ్యక్తులు తెలుసుకుంటారు. అలాగే ఇంట్లో సంపదలు పెరుగుతాయి. జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చక్కగా తొలగిపోవడం కూడా మీరు చూస్తారు. అలాగే ఆగిపోయేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి సకాలంలో రేపటి రోజున పూర్తి చేస్తారు. ఇక ఈ రాశివారు తన కుటుంబం కోసం ప్రాణమైన ఇస్తారండి. కుటుంబంలో ఉన్న వారిని సంతోషంగా చూసుకుంటారు. ముఖ్యంగా ఏ కష్టం వచ్చినా కూడా ముందుంటాము అనేలాగా వారి కోసం ఎన్నో త్యాగాలు కూడా చేస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున తప్పకుండా చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏంటంటే కనుక మీరు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించడం మాత్రం మర్చిపోకండి. దానివల్ల మీకు ఎంతో అదృష్టం అయితే లభిస్తుంది. తులసీదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపం అండి. మనందరికి తెలిసిందే. కాబట్టి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీపై లభిస్తుంది. ఇంట్లో ధనవర్షం కురుస్తుంది.
ఇంట్లో డబ్బుకి ఎటువంటి సమస్యలు అనేవి ఉండవండి. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అస్సలు విడిచిపెట్టుకోకండి. రేపటి రోజున దీనివల్ల మీకు మంచి సంతానం కూడా కలుగుతారు. అలాగే వివాహం కోసం ఎదురు చూసే వారికి కూడా ఖచ్చితంగా వివాహం అయితే శ్రావణ మాస టైంకి ఖచ్చితంగా జరుగుతుందండి. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి కూడా త్వరలోనే ఉద్యోగం అయితే లభిస్తుంది. తులసి ఆరాధన చేసి చూడండి, మీ జీవితం కూడా మారిపోతుంది. ఇక అలాగే మీరు ఊహించిన ధనలాభాలు కూడా కలగటం మీరు చూస్తారు. ముఖ్యంగా రేపటి రోజున మీరు పేదవారికి ఆహారంగా ఏమైనా దానంగా ఇవ్వండి. ఎంతో మంచి పుణ్యం అయితే మీకు లభిస్తుందండి. మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి. అలాగే రేపటి రోజున ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. అయితే రేపటి రోజున మీ ఇంట్లో తప్పకుండా జరిగేటువంటి ఒక సంఘటన ద్వారా మీతో ఒక విషయం తెలుసుకుంటారు. ముఖ్యంగా రేపు సోదరీమణులతో ఎవరితో అయినా సరే మీకు ఒక చిన్న వాగ్దానం అది గొడవగా అలా పెద్ద గొడవగా మారిపోతుంది. కాబట్టి ఒక్క విషయంలో మీరు కొంచెం అధికంగా ఒత్తిడికి లోనవుతారనమాట. అలాగే సఫర్ అవుతారు. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ వంతు మీరుగా ఆ గొడవకి ఏదైనా కానీ ఫుల్ స్టాప్ పెట్టేటట్లుగా నిర్ణయాన్ని తీసుకోండి. అంటే ఆ గొడవ కూడా ఏదైనా ఆస్తికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఇటువంటి సంబంధించినటువంటి విషయాలకు కావచ్చు. మీరు అలాంటి విషయాలు కొంచెం దూరంగా ఉండి, ఆ వాగ్దాన్ని కొంచెం జరిగేటప్పుడు మీరు కొంచెం ప్రశాంతంగా ఉండి, దాన్ని అంతటితో ఆపేస్తే మీ ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలైతే జరగవండి. మరి తెలిసినాక తులారాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.